అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా మంచి కాపరి అను ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. మీ బైబిల్ గ్రంథాలు తెరచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చూడాలని మనవి చేస్తున్నాను. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. 2 మాటలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, ఈ శుభవార్త ఛానల్లో నా మంచి కాపరి అను ఈ కార్యక్రమములో అనేక చక్కటి సందేశాలు అందించుచు అనేకులను బలపరుచుచు ముందుకు వెళ్ళే అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ నామమునకు స్తోత్రాలు. చదివిన వాక్యమును ధ్యానించుచు ఉండగా మీరే ఈ దీనిని మరుగుపరచి నా నోటికి మీ మాటలు అందించి వినువారులకు మేలు కలిగే రీతిలో మీ నామమునకు మహిమ కలిగే రీతిలో ఈ సందేశం ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దయచేసి వినండి. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నారు యేసు ప్రభువారు. ధర్మశాస్త్రము, లోకములో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క థియరీ, ఒక్కొక్క పద్ధతి ఉంది. అలాగే మామూలుగా సైన్స్ అనేది కూడా ఉంది. దానికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. మానవునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మానవుడు సైన్స్ను ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, మనం చూస్తున్నాము. ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసిన అవసరత కూడా ఉంది. అయితే కొంతమంది సైన్స్నే దేవుడిగా పూజిస్తున్నారు. అది తప్పు. సైన్స్ ఏమంటుందంటే ప్రతిదానికి ఒక రుజువు కోరుతుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని బైబిల్ అంటుంది. కాబట్టి నమ్మకం అనేది దేవునికి భక్తునికి అవినాభావ సంబంధం, ఒక వారధి లాంటిది. అందుచేత ప్రతిదానికి ధర్మం అనేది ఉంది. అలాగే బైబిల్లో ధర్మశాస్త్రము అనేది కూడా ఉంది. ధర్మశాస్త్రము క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నాడు సీనాయి కొండ మీద నుండి దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు ఇచ్చినటువంటిది. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమాకాండ 20వ అధ్యాయం ప్రకారంగా ఈ 10 ఆజ్ఞలు ప్రజలు పాటించాలి అని, తెలియకపోతే తెలుసుకోవాలి అని, ఒకవేళ తెలుసుకుని కూడా పాటించకపోతే పాటించిన వ్యక్తిని మిగిలిన వారికి బుద్ధి కలుగు నిమిత్తమై రాళ్లతో కొట్టి బాహాటముగా చంపాలి అని చాలా కఠినముగా ఆ రోజుల్లో చెప్పారు. ధర్మశాస్త్రమును పాటించటానికి సర్వ విధాల ప్రయత్నాలు చేసి ధర్మశాస్త్రమును పాటించలేక
మోషే నుండి యేసుక్రీస్తు వరకు 1500 సంవత్సరాలలో ఎందరో ఫెయిల్ అయ్యారు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి దావీదు, నీ ధర్మశాస్త్రము నాకు చాలా మేలు చేసింది, నీ వాక్యము నాకు కొవ్వు మెదడులాగా ఉన్నది, నాకు సంతోషాన్ని ఆత్మకు ఆనందాన్ని కలిగించాయి అని అన్నాడు. పాటించే వారికి, పాటించే స్వభావం కలిగిన వారికి ఆనందాన్ని కలిగిస్తుంది ధర్మశాస్త్రపు విధులు, ఆజ్ఞలు, శాసనాలు. చెడుగా తిరగచ్చు, నీతిగా బ్రతకటం చేతగాని వాడికి అది ఒక ఇబ్బందికరముగా ఉంటుంది. అందుచేతనే ధర్మశాస్త్రము చాలామంది పాటించలేకపోయారు. దాని గురించి యేసు ప్రభువారు చక్కగా చెప్పారు. ఇది చాలా అవసరమైన విషయం, శ్రద్ధగా వినాలి. ధర్మశాస్త్రమును యేసు ప్రభువారు కొట్టివేయుటకు వచ్చారా లేక నెరవేర్చుటకు వచ్చారా? స్వయముగా ఆయనే చెప్పారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల నోట దేవుడు పలికించినటువంటి ప్రవచనములనైనను భద్రము చేసి ఉంచినటువంటి లేఖనములనైనను నెరవేర్చుటకే వచ్చి తిని గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అందుచేత యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే, మానవుడు ఏది పాటించలేక ఫెయిల్ అవుతున్నాడో, ఏది పాటించటానికి సతమతం అవుతున్నాడో దానిని పాటించి నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే పాటించగలవు అని రుజువు చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. పాటించి నెరవేర్చి దానికి ఒక ముగింపు ఇవ్వటం అనేది ప్రధానమైన విషయం. మనకేదన్నా ఒక ఉత్తరం వస్తే నేను పలానా రోజున వస్తాను అని వాళ్ళ ఉత్తరంలో రాసినట్లయితే వాళ్ళు ఇచ్చిన డేట్ వరకు ఆ ఉత్తరాన్ని మనం ఉంచుతాం. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి, అనుకున్నది జరిగింది కాబట్టి ఇక ఆ తరువాత ఉంచవచ్చు లేక తీసివేయవచ్చు. అందుచేత యేసుక్రీస్తు ఈ లోకమునకు నెరవేర్చటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎలా నెరవేర్చారు ఈ విషయాన్ని మనము ఒక్కసారి బైబిల్ వెలుగులో చూడాలి. త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. లూకాసు వార్త 24:27 చదువుతున్నారు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లుగా అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గాని ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఎమ్మాయి గ్రామస్తుల విషయం మనకు తెలుసు. 70 మంది శిష్యులలో వీళ్ళు ఉన్నవారు. లేఖనాలు నెరవేర్చుచు సిలువకు అప్పగించబడి దెబ్బలు తిని రక్తము కార్చి ప్రతి ప్రవచనాన్ని ఎత్తి చూపించి చివరకు లేఖనముల ప్రకారముగానే, ప్రవచనముల ప్రకారముగానే, ధర్మశాస్త్ర ప్రకారముగానే తండ్రి నా ప్రాణము నీకు అప్పగించుచున్నాను, నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసు సిలువలో మృతి పొందాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో కూడా మళ్ళా ధర్మశాస్త్రములో, లేఖనాల్లో, ప్రవచనాలలో చెప్పబడింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే తర్వాత నెరవేరవలసిన విషయాల మీద దృష్టి పెట్టకుండా యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి అంతా అయిపోయింది, ఇక మనము సేవ చేయలేము, వెళ్ళిపోదాము అని వారు సమస్తాన్ని వదిలేసి వారి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయమున యేసుక్రీస్తు వారితో కూడా నడిచాడు. నడుస్తూ ఒక్క మాట ఇక్కడ మనం